వెల్కమ్ టు TS24 న్యూస్. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి బల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈనాం కాకుండా బహిరంగ వేలంతో పసుపు కొనుగోలు జరగడంతో మద్దతు ధర పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిజామాబాద్ గంజ్ లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అంటూ వెల్లడించారు ఆయన. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈనాం కాకుండా బహిరంగ వేలంతో పసుపులు కొనుగోలు జరగడంతో మద్దతు ధర పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిజామాబాద్ గంజ్ లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. పసుపు రైతులు పంట అమ్ముకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు పేర్కొన్నారు. బీజేపీ ఎంపీగా అరవింద్ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ నుండి కూడా లాభం లేకుండా పోయిందంటూ విమర్శించారు. ఇటీవల ఎంపీ అరవింద్ ఈనాం 1.50 కింద కొనుగోలు ప్రారంభిస్తామని ప్రకటించిన కార్యరూపం దాల్చలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కొనుగోలు నిలిపివేసి వేలం నిర్వహించడం అన్యాయమంటూ పేర్కొన్నారు. మొదట ఈనాం 2.50 గురించి మాట్లాడి తర్వాత 1.50 అని చెప్పి రైతుల్లో గందరగోళం సృష్టించారంటూ విమర్శించారు. దళారులు కుమ్మక్కై తక్కువ ధరకు పసుపు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వేలాన్ని నిలిపివేయాలని, ఈనాం విధానంలో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులు బగ్గుమన్నారు. మార్కెట్ యార్డు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పాలకవర్గం వ్యాపారుల తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. 10 రోజులుగా నడుస్తున్న పసుపు బహిరంగ వేలంలో జరుగుతున్న నష్టాలపై ఆందోళనకు దిగారు. ఆన్లైన్ లో నిర్వహించాల్సిన పసుపు కొనుగోళ్లను సాంకేతిక సాకుతో బహిరంగ వేలంపాట నిర్వహించడంపై రైతులు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా వ్యవసాయ మార్కెట్ కమిటీ, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు రైతులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులు బగ్గుమన్నారు. మార్కెట్ యార్డు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పాలకవర్గం వ్యాపారుల తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. 10 రోజులుగా నడుస్తున్న పసుపు బహిరంగ వేలంతో జరుగుతున్న నష్టాలపై ఆందోళనకు దిగారు. ఆన్లైన్ లో నిర్వహించాల్సిన పసుపు కొనుగోళ్లను సాంకేతిక సాకుతో బహిరంగ వేలం పాట నిర్వహించడంపై రైతులు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా వ్యవసాయ మార్కెట్ కమిటీ, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చాంబార్ను ముట్టడించేందుకు ముకుమ్మడిగా వెళ్లారు. కార్యాలయంలో కుర్చీలు ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్, కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. తమకు జరుగుతున్న నష్టంపై వివరణ ఇవ్వాలంటూ తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఆందోళన చేస్తున్న రైతుల ఫోటోలు, వీడియోలు సేకరించారు. ఈనాం వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం. ఈనాం 2.0 అప్గ్రేడేషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ ప్రక్రియను 2025 డిసెంబర్ నాటికే పూర్తి చేస్తుంటే నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులకు ఇబ్బందులు తలెత్తేవి కావు. పసుపు కొనుగోలు మొదలవుతున్న క్రమంలో అప్గ్రేడేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. సాంకేతిక సమస్య తలెత్తుతోందని పూటకోసారి కొనుగోళ్లను నిలిపివేశారు. పాత కొత్త పద్ధతిలో పేర్లతో తక్కువ ధరకు పసుపు కొనుగోలు చేస్తారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా జోక్యం చేసుకుని రైతులకు ఇక్కట్లు లేకుండా ఈనాం 1.0 పద్ధతిలోనే కొనుగోలు చేయాలంటూ చెప్పారు. కానీ ఎంపీ మాటలు మార్కెట్ యార్డ్లో చెల్లుబాటు కావడం లేదు. బహిరంగ వేలం పాటకే పాలకవర్గం నిశ్చయించింది. 10 రోజులుగా బహిరంగ వేలంతో మాయాజాలానికి వ్యాపారులు ఒడిగట్టడంతో రైతులకు తీవ్ర నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ దోపిడీని అరికట్టాలని పేర్కొంటూ రైతులంతా కలిసి మరోసారి ఆందోళనకు దిగారు. ఈ సీజన్లో పసుపు రైతులు ఆందోళన బాట పట్టడం ఇదే రెండోసారి. బహిరంగ వేలం పాట ద్వారా చేస్తున్న దోపిడీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ఈనాం 2.0 అప్డేట్ పేరుతో సాంకేతిక సమస్యలు బూచీగా చూపుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆన్లైన్ వేలం పాటను పక్కన పెట్టి భౌతికంగా బహిరంగ వేలం పాట నిర్వహణకు వ్యాపారులు సిద్ధపడ్డారు. ఈ వ్యవహారంపై నెల రోజుల క్రితమే రైతులు మండిపడ్డారు. ఈనాం పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డ్లో ధర్నా చేశారు. రైతులంతా కోప్రదిక్తులు కావడంతో దిగొచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెంటనే ఈనాం 1.0 పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటనలు గుప్పించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
తీరా 10 రోజుల క్రితం నుంచి ఈనాం వ్యవస్థను పక్కకు పెట్టి పాత పద్ధతిలో బహిరంగ వేలంపాట నిర్వహించడం మొదలుపెట్టారు. క్వింటా పసుపు ఈ సీజన్ ప్రారంభంలో 12,000 నుంచి 13,000 వరకు లభించింది. బహిరంగ వేలంలో వ్యాపారులు ఇష్టానుసారంగా వేలంపాట నిర్వహించడం మొదలుపెట్టారు. వ్యాపారులు, మార్కెట్ యార్డ్ అధికారులు కుమ్మక్కు కావడంతో తక్కువ ధరకు పసుపు కొనడం మొదలుపెట్టారు. దీంతో క్వింటా 8,000 నుంచి 10,000కు పడిపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ ను మార్చే టైం వచ్చేస్తుంది. దానికి సంబంధించిన తొలి అడుగులు మరికొన్ని గంటల్లో పడబోతోన్నాయి. బట్ రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన తాము వద్దంటున్న ఫార్ములాని కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. మ్యాజిక్ ఫిగర్ ను మార్చే టైం వచ్చేసింది. దానికి సంబంధించిన తొలి అడుగు మరికొన్ని గంటల్లో పడబోతోంది. బట్ రాగల 72 గంటల పాటు ఇదే అంశం దేశవ్యాప్తంగా మంటలు పుట్టించబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన తాము వద్దంటున్న ఫార్ములానే కేంద్రం ఫైనలైజ్ చేయడంతో ఫుల్ గరం మీదున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. 3 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తుండటంతో సౌత్ సైట్స్ గేర్ మార్చి రెడీగా ఉన్నాయి. విపత్తు సృష్టించడానికి సైతం సై అంటున్నాయి. గురువారం ప్రారంభమయ్యే 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ విస్తరణ, మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం 3 అనుసంధానిత బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న భయం జనాభా ప్రతిపాదికన చేస్తారేమో అని దీనిపై హమ్మయ్య అనుకునేంత రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాలను పెంచడం లేదని తేల్చి చెప్పింది. ముందు నుంచే చర్చ జరుగుతున్నట్టుగా ప్రొరేటా ప్రకారమే డీలిమిటేషన్ కు వెళ్తున్నట్టు ప్రకటించింది. 50% ఫార్ములా అప్లై చేయడమే ఈ ప్రొరేటా పద్ధతి. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న ఎంపీ స్థానాలను 50% పెంచడమే ఈ ప్రొరేటా అంటోంది కేంద్రం. ఇక సీట్ల నిష్పత్తి విషయంలోనూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24%గా ఉంది. ఈ 24% వాటా అనేది సీట్ల పెంపు తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతోందని కేంద్రం చెబుతోంది. డీలిమిటేషన్ యాక్ట్ 2026 బిల్లులో ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించమంది కేంద్రం. దీనిపై ఎవరు వక్రీకరణలు, తప్పుడు కథనాలు ఇవ్వొద్దన్న కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పార్లమెంట్లో మరింత క్లారిటీ ఇస్తామని చెప్పింది. బట్ ప్రొరేటా పద్ధతికి ఒప్పుకునేదే లేదంటోంది ఇండి కూటమి. రాహుల్ గాంధీ దీనిపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. డీలిమిటేషన్ తో కేంద్ర ప్రభుత్వం గెర్రీ మాండరింగ్ కు పాల్పడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అంటే నియోజకవర్గాల సరిహద్దులను బీజేపీకి అనుకూలంగా మార్చుకుని ఎక్కువ సీట్లు వచ్చేలా ఆ పార్టీ కుట్ర చేస్తోందని చెప్పడానికి గెర్రీ మాండరింగ్ అనే పదం వాడారు అంటూ రాహుల్ గాంధీ ఈ ప్రక్రియలో దక్షిణాది సహా ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించేది లేదని అల్టిమేటం ఇచ్చారు. 50% ఫార్ములాతో అందరికీ న్యాయమే జరుగుతోందని చెబుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు మరింత పెద్ద రాష్ట్రాలుగా మారుతుంటే కేరళ, తెలంగాణ వంటి తక్కువ ఎంపీ స్థానాలున్న రాష్ట్రాలు మరింత చిన్నగా మారుతాయంటే వాదిస్తున్నాయి. పైగా 50% ఫార్ములాతో రాష్ట్రాల మధ్య ఎంపీ సీట్ల అంతరం భారీగా పెరిగిపోతోందనే అభ్యంతరాన్ని చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉంటే 50% ఫార్ములా తర్వాత ఆ వాటా తగ్గుతోందనే వాదనలు హైలైట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు డీలిమిటేషన్ పై పెద్ద రణరంగమే జరగబోతోంది. 2 తెలుగు రాష్ట్రాలపై బాణుడి ప్రభావంతో జనం అల్లహడిపోతున్నారు. మునుపన్నెలు లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మొదలవుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే నిప్పులు చెరిగే ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హైదరాబాద్ లో సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 44 డిగ్రీలు, నిర్మల్ జిల్లా తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 43.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గురువారం కొన్ని జిల్లాల్లో అధిక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, శుక్ర శనివారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, గద్వాల్, వనపర్తి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలో సుమారు 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య
చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయని పేర్కొంది. బుధవారం 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, గురువారం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో గరిష్టంగా 43 నుంచి 44 మధ్య ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో 32% ఉన్న రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయ కులాలు మొత్తం భూముల్లో 51.4% కలిగి ఉన్నాయి. 4.8% జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 13.5% భూమితో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎస్సీ, మాదిగ వంటి సామాజిక వర్గాల్లో 90% కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లు సర్వే తేల్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం 7 కులాల యాజమాన్యంతోనే ఉందని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం సాగు భూమి 1.37 కోట్ల ఎకరాలు కాగా, సగానికి పైగా రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయ కులాల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర జనాభాలో వీరు 32% కాగా, వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4%గా ఉంది. అంటే జనాభా నిష్పత్తి కంటే భూ యాజమాన్యం వీరి వద్దే అధికంగా ఉంది. ఓసీ విభాగంలోని రెడ్డి కులం భూ యాజమాన్యంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో ఈ కులం వాటా కేవలం 4.8% కాగా, రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 13.5% భూమి వీరి యాజమాన్యంలోనే ఉంది. వీరితో పాటు మరో 25 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండగా, మిగిలిన అనేక కులాలు జనాభా కంటే తక్కువ భూమితో సరిపెట్టుకుంటున్నాయి. రెడ్డి కులం తర్వాత 5.7% ఉన్న యాదవ కులం వారి వద్ద 8.7% భూమి ఉంది. ఎస్టీ, లంబాడా జనాభా 6.8 కాగా, భూమి 8.6 ఉంది. ముదిరాజ్ జనాభా 7.4% కాగా, భూమి 7.8% కలిగి ఉంది. మున్నూరు కాపు 3.9% జనాభా ఉండగా, భూమి 6.4% కలిగి ఉంది. కురుమ 2.2% జనాభా ఉండగా, భూమి 3.6% ఉంది. కోయ 1.2% ఉండగా, భూమి 2.8% కలిగి ఉన్నారు. ఇలా ఈ 7 కులాల మొత్తం జనాభా 32% కాగా, వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4%గా ఉంది. బీసీబీ కేటగిరీలో చెందిన కురుమ కులాల్లో భూమి ఉన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ కులాల్లో దాదాపు 62% కుటుంబాలకు సొంత భూమి ఉంది. వీరి తర్వాత ఆర్ఐ వాళ్ళు ఎస్టీ విభాగంలో కోయ, లంబాడీలు, వీరి తర్వాత ఆర్ఐ వాళ్ళు ఎస్టీ విభాగంలో కోయ, లంబాడీలు, ఎస్సీ విభాగంలో మాదసి కులాల్లో దాదాపు 60% కుటుంబాలు ఈ భూ యాజమాన్యం కలిగి ఉన్నాయి. అయితే ఓసీ విభాగంలోని రాజులు, బ్రాహ్మణులు, ముస్లింలు, జైన్లలో భూమి ఉన్న కుటుంబాల శాతం 10 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ, మాదిగ 10.3%గా ఉండగా, భూమి 6.5%గా ఉంది. ముస్లిం 7.9% జనాభా కాగా, భూమి 2.0% ఉంది. ఓసీ వెలమ 0.4% జనాభా ఉండగా, భూమి 1% మాత్రమే ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యువత ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 219 కోట్లతో ఈ కామర్స్, లాజిస్టిక్స్, సోలార్ రంగాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారీ సబ్సిడీతో ఈ వాహనాలు, పశు సంపద యూనిట్ల పంపిణీ చేయనున్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 40 కోట్లతో 10,500 మంది గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మే 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. తెలంగాణలోని షెడ్యూల్ కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత సాంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈ కామర్స్, లాజిస్టిక్స్, సోలార్, పశు సంపద రంగాల్లో వినూత్న అవకాశాలను కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద సుమారు 10,000 మందికి పైగా యువతకు లబ్ధి చేకూర్చేలా 219 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా వచ్చే వారం నుండి జిల్లా స్థాయిలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మారుతున్న రవాణా రంగ అవసరాలను గుర్తిస్తూ యువతకు తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం వచ్చేలా ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ కామర్స్ డెలివరీ సంస్థలు లాజిస్టిక్ వ్యాపారాల్లో రాణించడానికి ఇవి ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. 5,016 మందికి 2-వీలర్ ఈవీలను అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 30,000 మంది దరఖాస్తు చేయడం విశేషం. ఒక్కో యూనిట్ విలువ 1,00,000గా నిర్ణయించారు. అలాగే ప్రజా రవాణా కోసం 3 లక్షల విలువైన 3-వీలర్ ఈవీలను 2,508 మందికి పంపిణీ చేయనున్నారు. వీటి సరఫరా కోసం తయారీదారుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించిన
ప్రభుత్వం ఈ నెలాఖరుకల్లా సంస్థలను ఖరారు చేయనుంది. సాగునీటి సౌకర్యం లేక బీడుపడిన ఎస్సీ రైతుల భూములను సాగులోకి తెచ్చేందుకు ఇందిరా గిరిజన వికాసం తరహాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3 లక్షల నుంచి 7 లక్షల వ్యయంతో 500 మందికి సోలార్ పంపు సెట్లను అందించనున్నారు. దీనివల్ల భవిష్యత్ కనెక్షన్, బోరు బావుల సమస్య తీరి భూములు సస్యశ్యామలం కానున్నాయి. అదనంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పశు సంపద పథకం కింద 2473 యూనిట్లను సిద్ధం చేశారు. ఈ పథకాల్లో లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటించింది. 1 లక్ష వరకు విలువైన యూనిట్లకు 90% సబ్సిడీ ప్రకటించగా 1 నుంచి 2 లక్షల మధ్య ఉండే యూనిట్లకు 80% సబ్సిడీ, 2 నుంచి 4 లక్షల లోపు యూనిట్లకు 70% సబ్సిడీ ప్రకటించారు. 4 లక్షల పైన ఉన్న యూనిట్లకు గరిష్టంగా 5 లక్షల వరకు 60% సబ్సిడీ ప్రకటించారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రంలోని ఐటీడీఏ మైదాన ప్రాంతంలోని 10,500 మంది గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 40 కోట్ల అంచనా వ్యయంతో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తరహాలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. భద్రాచలం, ఏటూరు నగరం, ఉట్నూరు ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోని యువతను ఎంపిక చేయాలని ఇప్పటికే ఐటీడీఏ పీఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. మే 1 నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.